పరిచయం వచ్చిందని తీసుకుపోయి దవాఖాన తీసుకుపోయి చూదులు తీసుకుని వచ్చామన్నా అమ్మ అన్నాడు. తీసుకొని రాగానే కొద్దిగా ఇక్కడ గడ్డ అయిందని కాబట్టి మళ్ళీ ఇంజక్షన్ ఇక్కడ పెట్టిరు. ఫస్ట్ నడుముకి ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఇంకెంచి తక్కువ వచ్చింది ఇక్కడ గడ్డ ఇదైందని కాబట్టి మళ్ళీ ఇక్కడ చేయికి పెట్టిరు. చేయికి పెట్టినాక తర్వాత మళ్ళీ ఏమైందంటే కాలు ఏం పని పొద్దుగాలలో మళ్ళీ కాలు పని చేయకొచ్చింది ఆయన తిమ్మిరాస్తుంది ఆయన అంటే మళ్ళీ నేను లేట్ చేసిన 12 గంటలకు మళ్ళీ తర్వాత నేను లేట్ తీసుకొని పోయినా పోయిన నారాయణగిరికి చక్కగా వెళ్ళిపోయినా బిదరికి పోయి చక్కగా గాది దవాఖానలో పోయి ఆడికి పోయిన దాకా ఆగలేదు. ఇంకా చెడావు ఎక్కుడుకు అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి తీసుకుపోయిన అందులోకించి మళ్ళీ సర్కారు దవాఖాన తీసుకుపోయినాక తర్వాత పెట్టి చూడగానే పోయింది బాబు అంటే వాళ్ళకి మళ్ళీ నేను గుదిపో మొత్తుకున్నా. దాంట్లోకి మొత్తం ఏడైపోయిన డాక్టర్లు అన్నారు మొత్తం ఇంజక్షన్ మొత్తం పూర ఎక్కిపోయింది. ఇది ఇంజక్షన్ వల్లనే ఇది పూర ఇండ్లకించి కిడ్నీలకు పోయింది, పూర ఎక్కిపోయింది బాడీకి. ఇంట్లో ఏం లేదని పేరు మన ఇదే ఆయన పేరు వాపు ఏడ చూపెట్టలేదు కానీ హాబు దగ్గర ఏడబెట్టలేదు. ఈ చేయికి పెట్టిండు అంతే. తక్కువ కాసిన ఆయననే టీకలు ఇచ్చినాక తీసుకుపోయినావు డాక్టర్ దగ్గర తెలుసు మనకు తెలియదు. ఇక్కడ మొబిన్ దగ్గర ఏం చూపెట్టలేవు కదా? మొబిన్ దగ్గర చూపెట్టలేదు. ఏం చూపెట్టలేదు. ఆయన దగ్గరికి ఎప్పుడు తీసుకుపోయినావు ఆయన దగ్గరికి? 3 రోజులు బుధవారం నాడు 3 రోజుల నాడు పోవాలి రావాలి, స్కూల్ పోవాలి రావాలి. సిరిప్ రాత్రి 3 రోజుల నాడు అంతే. లేదు ఒక్కొని దగ్గర తీసుకుపోయినాం. మనకి ఫస్ట్ ఏం కాకడ ఏం కాలేదు, దగ్గు పరిచయం వచ్చింది అంతే. మన ఆయన పోయి దగ్గు పరిచయం వచ్చింది అంతే, పోయిండు. దగ్గు పరిచయం వచ్చింది కొద్దిగా మళ్ళీ సరి పెడుతుందని అన్నట్టు మన గోళీలు ఇచ్చి ట్యాబ్లెట్ ఇస్తే అయిపోతుంది. చూదులు తీస్తాను కానీ మొత్తం పూరా గడ్డ కట్టేసి పానం పోతే నేను ఇక నాకు ఏం మధ్య వద్దు. ఇక పానం పోతే నేను ఈయన ఉండాలి. నాకు చిన్న ఫోన్ కింద పానం తిన్నాను కదా చేతిలో ఉండాలి. నాకు వద్దు ఇంకా. నా పేరు లక్ష్మణ్. మా కొడుకు పేరు ప్రశాంత్. మా సెలిజిరా సార్. మేము ఇట్లనే కొద్దిగా దగ్గర వస్తుందంటే తీసుకొని పోయినాం. హాబ్ దగ్గర తీసుకుపోయినాం. ఫస్ట్ తీసుకుపోయిన 2 సూదులు ఇచ్చిండు. తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈడికి తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇచ్చిన ఈడబి ఇచ్చేసింట సూది పెట్టి మళ్ళీ దీనికి మన ముబిన్ మన వీళ్ళకు మన యూనిస్ దగ్గర తీసుకుపోయినా డోస్ ఇచ్చిండు. చేయికి పెట్టిండు ఇచ్చిండు. ఇట్లా ఇచ్చుకుంటా ఒకళ్ళు ఇచ్చుకుంటా మాకు చెప్పలేదు ఏది మాకు. మళ్ళీ తర్వాత ఇచ్చిండు. ఒకళ్ళు చేసి మా కొడుకు పానం తిన్నారు వాళ్ళు. దాంట్లో మళ్ళీ ఒకటి మాకు చెప్పలేదు వాళ్ళు. ఏదన్నా ఇట్లా అవుతున్నదని చెప్పలేదు. మా కొడుకు మళ్ళీ రోజు లేచి నడిచిపోవాలి, స్కూల్ పోవాలి కానీ చెప్పలేదు మాకు సార్. అది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా జ్వరం దగ్గు లాగా వచ్చింది. దగ్గు వల్ల ఆ దగ్గు వల్ల ఏంటంటే ఓన్లీ నా పేరు విఠల్, నేను వాళ్ళ పెద్ద డాడీని. అయితే ఏమైందంటే మామూలుగా జలుబులాగా వచ్చిందనమాట బాబుకు. జలుబులాగా వచ్చిందని చెప్పి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళారు అనమాట. ఆర్ఎంపీ కూడా కాదు ఆయన, మామూలుగా ఏదో డాక్టర్ లాగా అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేసిందంటే సిరప్ ఇచ్చేట బదులు ఏం చేసిందంటే డైరెక్ట్గా ఆయన ఇంజక్షన్ ఇచ్చేసాడు. అది ఇంజక్షన్ ఏంటంటే డైరెక్ట్గా మన కిడ్నీ సైడ్కి ఇస్తే అది ఇన్ఫెక్షన్ లాగా అయింది. ఇన్ఫెక్షన్ లాగా అయితే మళ్ళీ అదే రోజు తగ్గుతుంది అని చెప్పి వేరే ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్ళారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి. పని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసిండంటే సిరప్ మన గ్లూకోజ్లో సిరప్ ఇచ్చేసాడు. అది ఏంటంటే 2 ఎఫెక్ట్ అయ్యి ఆయనకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు అనమాట. మళ్ళీ ఏంటంటే మేము వాళ్ళే ఏం చేసినా వాళ్ళే సజెషన్ ఇచ్చారు బిదర్కు తీసుకెళ్ళాలని చెప్పి. బిదర్ తీసుకెళ్తుంటే మధ్యలో చనిపోయాడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.